జనవరి 30వ తేదీ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ భారీగా పడిపోయాయి. ఒక్క రోజులో $7 ట్రిలియన్ అంటే 640 లక్షల కోట్లు. ఈ లాస్ అనేది అమెరికాకో ఇండియాకో రాలేదండి, సామాన్య ప్రజలకు వచ్చిన లాస్. హెడ్జ్ ఫండ్స్ గానీ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ గానీ ఎవరే గానీ నష్టపోలేదు, సామాన్య ప్రజలు. తన కూతురి పెళ్లి కోసం డిజిటల్ గోల్డ్ ను కొనుక్కున్న ప్రజలు, భార్య కోసం డిజిటల్ గోల్డ్ కొన్న వాళ్ళు, ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోయారు. ఈ పతనానికి గల 5 ముఖ్య కారణాలను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ రీజన్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. నేను నా లాస్ట్ వీడియోలో చాలా సార్లు చెప్పా, ఫ్రైడే రోజు ఈ పెద్ద మనిషి ఈదర్ యుద్ధాన్నైనా ప్రకటిస్తాడు లేదా స్టాక్ మార్కెట్స్ అయినా మ్యానిపులేట్ చేస్తాడు. గేమ్ చాలా సింపుల్. ఇయర్ 2025లో గోల్డ్ అనేది అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే చైనా, రష్యా, ఇండియా ఇలా అందరూ పెద్ద మొత్తంలో గోల్డ్ కొన్నారు. ముఖ్యంగా చైనా 2025లో ఒక నెలలో 100 టన్నుల గోల్డ్ కొనింది. జనవరి 1, 2026లో గోల్డ్ ప్రైస్ 10 గ్రామ్ అంటే ఒక తులం బంగారం 1,35,000 ఉండేది. ఒక కేజీ సిల్వర్ 95,000 ఉండేది. ఇన్ బిట్వీన్ మొన్న సిల్వర్ లో డబ్బులు వేద్దాం అనుకున్న ఏదో ఒక శక్తి నన్ను ఆపింది. మంచి డిసిజనే తీసుకున్నా. జనవరి 20వ తేదీన 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ 1,54,000 ఉండేది. కేజీ సిల్వర్ కూడా అప్రాక్సిమేట్ గా 3 లక్షల రూపాయలు ఉండేది. జనవరి 28 రోజు ఈ 8 డేస్ లో ఏం జరిగింది అంటే, డొనాల్డ్ ట్రంప్ కు యుఎస్ యొక్క ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ అయిన జెరోమ్ పవెల్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, ప్రపంచం మొత్తంలో టారిఫ్లు వేసుకుని కూర్చున్నాడు. టారిఫ్ అనేది యుఎస్ఏ ప్రజలపై భారాన్ని వేస్తుంది. టారిఫ్ అంటే సెల్ఫ్ పనిష్మెంట్ లాంటిది. ఇండియన్ రైస్ పై 50% టారిఫ్ వేస్తే ఇండియన్ ప్రజలకు రైస్ కాస్ట్లీ అవ్వదు. యుఎస్ఏలోని టెక్సాస్ లో ఉన్న ఇండియన్స్ యుఎస్ఏ మార్కెట్లో రైస్ కొనాలి అంటే 50% ఎక్కువ ట్యాక్స్ పెట్టి కొనాలి. టారిఫ్ వల్ల రేట్స్ పెరుగుతాయి, ప్రజలు హ్యాపీగా ఉండరు. ట్రంప్ ఎలాగైనా తన ప్రజల్ని హ్యాపీ చేయాలి అని ఉంది. 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలి అంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ను 1 to 2% కు తగ్గించాలి. అప్పుడే ప్రజలు హ్యాపీగా ఉంటారు. తక్కువ ఇంట్రెస్ట్ ఉంటే లోన్స్ తీసుకుంటారు. కార్స్, హౌసెస్, వేర్ హౌసెస్ ఇలా కొత్త బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విధంగా మనీ అనేది రొటేట్ అవుతుంది. దీనివల్ల యుఎస్ఏ జీడిపి కూడా పెరుగుతుంది. ట్రంప్ ను పొగుడుతారు. పవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే డాలర్ ఓవర్ఫ్లో అవుతుంది, మనీ ప్రింటింగ్ జరుగుతుంది, ఈవెన్చువల్లీ ఇన్ఫ్లేషన్ ఇంకా ముదిరిపోతుంది అని పవెల్ అంటాడు. ట్రంప్ ఫెడ్ చైర్మన్ ను స్పాట్ లో పెట్టి ఇంట్రెస్ట్ రేట్ ను తగ్గించు అని బెదిరించాడు. ప్రస్తుతం యుఎస్ఏలో 3 to 4% ఇంట్రెస్ట్ ఉంది. జనవరి 28 రోజు ట్రంప్ ఫెడ్ చైర్మన్ ను తీసివేస్తా అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో రీటైల్ ట్రేడర్స్, ఫినాన్షియల్ జైంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ను ఇంకా కొనడం మొదలుపెట్టారు. యుఎస్ఏలోని ఇంట్రెస్ట్ రేట్స్ కు గోల్డ్ కు మధ్య ఉన్న లింక్ ఏంటి అంటే, యుఎస్ఏలో లోన్ ఇంట్రెస్ట్ కనుక 1 to 2% కు తగ్గితే ఎఫ్డి రిటర్న్స్ కూడా 2% కు తగ్గుతాయి. ఒకవేళ డబ్బులు ఎఫ్డీలో పెట్టినా కూడా 1 to 2% ఇంట్రెస్ట్ అంటే ₹1,00,000 ఎఫ్డీలో పెడితే 1000 లేదా 2000 రూపీస్ మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఎఫ్డీలో డబ్బులు పెట్టే కంటే ఆల్టర్నేటివ్ ను వెతుకుతారు. మార్కెట్ లో ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ కాపర్. సో జనవరి 28 రోజు యుఎస్ఏ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, ఫెడ్ చైర్మన్ చేంజ్ అవుతాడు, యుఎస్ఏ లో ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది, డాలర్ పడిపోతుంది, ట్రంప్ చేసే యుద్ధాలకు డాలర్ పని అయిపోతుంది అని చెప్పి గోల్డ్ అండ్ సిల్వర్ ను ఇంకా కొన్నారు. ర్యాలీ జరిగింది, 346% ర్యాలీ. జనవరి 28 రోజు 10 గ్రామ్ గోల్డ్ 1,79,000కి పెరిగింది. సిల్వర్ కూడా 3,30,000 నుండి 4 లక్షల వరకు పెరిగింది. జనవరి 30 రోజు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఫెడరల్ చైర్మన్ గా కెవిన్ వార్ష్ ను నియమించాడు. కెవిన్ వార్ష్ చరిత్ర చూసుకుంటే 2006 నుండి 2011 మధ్య కాలంలో కెవిన్ వార్ష్ ఫెడ్ కు చైర్మన్ గా, గవర్నర్ గా పనిచేశాడు. ఇతను హ్యాకిష్ గా ఉండేవాడంట, ఇంట్రెస్ట్ ను హైగానే ఉంచేవాడు. ఇతను ప్రస్తుతం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. చాలా తెలివైనవాడు, ఎకనామిక్స్ గురించి తెలిసినోడు. ఇతను సడన్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ను తగ్గించాడు అని చెప్పి జనవరి 30 రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ను రీటైల్ ఇన్వెస్టర్లు అమ్మడం మొదలు పెట్టారు. ఇలా అమ్మడం మొదలు పెట్టిన తర్వాత మామూలు ట్రేడర్స్ కూడా భయంతో, పానిక్ తో గోల్డ్ అండ్ సిల్వర్ ను అమ్మేశారు. ఈ విధంగా దాదాపు 3 ట్రిలియన్ అని కొంతమంది అంటారు, 7 ట్రిలియన్ వరకు లాసెస్ ఒక్క రోజులో లాస్ వచ్చింది అంటున్నారు. జనవరి 28 1,79,000 ఉన్న గోల్డ్ జనవరి 30 1,70,000కు పడిపోయింది. జనవరి 31 రోజు 1,60,000కు పడిపోయింది. ఈ రోజు కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది అంటున్నారు. జనవరి 28 3,80,000 ఉన్న సిల్వర్ కూడా జనవరి 30 3 లక్షలకు పడిపోయింది. ఇక్కడ కెవిన్ వార్ష్ ను ట్రంప్ అపాయింట్ చేశాడు. మేబీ కెవిన్ ఇంట్రెస్ట్ ను తగ్గిస్తాడేమో. ఆవేశపడి ఎందుకు అమ్మేశారో అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక్కడ పెద్ద మీడియా ఛానల్స్ ట్రంప్ వార్ష్ ను అపాయింట్ చేశాడు, వార్ష్ ఇమీడియట్ గా ఇంట్రెస్ట్ కట్ చేస్తాడు, అందుకే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పడిపోయాయి, క్రాష్ జరిగింది అంటున్నారు.
కన్ఫ్యూజ్ కావద్దు, ఇందులో ఎటువంటి నిజం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ను కట్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరగాలి. ఎందుకు తగ్గింది? ఇక్కడ ట్రంప్ వార్స్ను అపాయింట్ చేసింది ఇమ్మీడియట్గా ఇంట్రెస్ట్ను కట్ చేయమని కాదు, ఈవెన్చువల్లీ స్లోగా కట్ చేయమని. వార్స్ ట్రంప్ చెప్పినట్లే వింటాడు, బికాస్ ట్రంపే ఇతన్ని అపాయింట్ చేశాడు కాబట్టి. బట్ అమెరికన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఫినాన్షియల్ డిసిషన్స్ను తీసుకుంటాడు. ఇమ్మీడియట్గా ఇంట్రెస్ట్ కట్ చేస్తే ఏమవుతుంది? స్పెండింగ్ పవర్ పెరుగుతుంది, చాలా డబ్బులు ప్రింట్ చేయాలి. యాక్చువల్లీ అమెరికానే నష్టపోతుంది, డాలరే పతనం అవుతుంది. సో వార్స్ 2008లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇతను డెఫినెట్గా ఇంట్రెస్ట్ను ఇమీడియట్గా కట్ చేయడు అని ఇన్వెస్టర్స్కు, ఫినాన్షియల్ జెయింట్స్కు, హెడ్జ్ ఫండ్స్కు తెలుసు. కాబట్టే ఇతను ఉన్నాడు అంటే డాలర్ సేఫ్గా ఉంటుంది అని భావించే, గోల్డ్ అండ్ సిల్వర్లో పెద్దగా ఫ్యూచర్ లేదు అని భావించే బాగా ప్రాఫిట్స్ను తీసుకొని ఇమీడియట్గా అమ్మేశారు. యాక్చువల్లీ హెడ్జ్ ఫండ్స్ అన్ని చాలా బాగా ప్రాఫిట్స్ చేశాయి, నష్టపోయింది ట్రేడర్స్, సామాన్య ప్రజలు అనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దు. పవర్వల్ ఇంట్రెస్ట్ రేట్ను కట్ చేయడం లేదు అని డొనాల్డ్ ట్రంప్ వార్స్ను అపాయింట్ చేశాడు. వార్స్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కట్ కావాలి కదా, ఎందుకు కాలేదు అంటే ఇక్కడ ఈ ఆర్టికల్స్లో క్లియర్గా చెబుతున్నారు, వార్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఇంట్రెస్ట్ రేట్ అనేది కట్ అవ్వదు అని. ఇక్కడ గోల్డ్ను ఇష్టం వచ్చినట్లు పెంచితే సామాన్య ప్రజలు బంగారం కొనడాన్నే మానేస్తారని. డిమాండ్ లేనప్పుడు ఎంత సప్లై ఉన్నా లాభం లేదు. డిమాండ్ అండ్ సప్లై గేమ్ కూడా ఇక్కడ ఉంది. ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ 10% కు పెరిగితే గోల్డ్ అండ్ సిల్వర్ విలువ అమాంతం పడిపోతుంది. సో ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ ను చాలా మంది డాలర్ కు సమానంగా చూడడం లేదు అని క్రాష్ తర్వాత అర్థమైంది. గోల్డ్ అనేది ఆబ్వియస్లీ గ్రాండ్ మా సేఫ్ మనీ, ఎప్పటికీ దాని విలువ తగ్గదు. అయితే అమాంతంగా దాన్ని పెంచలేము. సిల్వర్ ను ఓవర్ గా హైప్ చేసినట్లు అనిపిస్తోంది. సిల్వర్ ను సోలార్ ప్యానల్స్, ఈవీ మోటార్స్, ఫోన్ అండ్ ల్యాప్టాప్స్ లో కూడా వాడతారు. మార్కెట్లో సిల్వర్ కేజీ 4 లక్షలు ఉన్నప్పుడు రేపు దినాన సోలార్ ప్యానల్స్, స్మార్ట్ ఫోన్స్, ఈవీ మోటార్స్ ను తయారు చేసే కంపెనీస్ కూడా తమ యొక్క ప్రోడక్ట్స్ యొక్క ధరలను పెంచుతారు. సోలార్ ప్యానల్ ధర 2 లక్షలు, సిల్వర్ రేట్ మార్కెట్లో 4 లక్షలు ఉంటే చైనా లాంటి దేశాలు సోలార్ ప్యానల్స్ ను కూడా 5 లక్షలకు పెంచుతారు. ఈ క్రాష్ కు గల సెకండ్ రీజన్, చైనా గోల్డ్ ను కొనుక్కోవడం తగ్గించింది. 2025లో నెలకు 115 టన్స్ గోల్డ్ కొనేది. జనవరి 2026లో 20 టన్స్ కు తగ్గించింది. పూర్తిగా మానేయలేదు, తగ్గించింది. సో చైనా తగ్గించింది కాబట్టే ప్యానిక్ లో సెల్ చేసి ఉండవచ్చు. క్రాష్ కు థర్డ్ రీజన్, ట్రేడర్స్, హెడ్జ్ ఫండ్స్ ఎమోషనల్ గా వ్యాపారం చేయరు. జనవరి 1 రోజు సిల్వర్ కేజీ 80,000, జనవరి 28 రోజు 3,80,000 అయింది. ఇది సాచురేషన్, దీనికంటే ఎక్కువగా పెరగదు అని భావించారు. జనవరి 1 నుండి జనవరి 28 ఈ మధ్య కాలంలో 3 లక్షల ప్రాఫిట్ తీసుకున్నారు. ఇక్కడ సిల్వర్ అంటే పేపర్ సిల్వర్ అన్నమాట, ఫిజికల్ సిల్వర్ వారి దగ్గర లేదు. వీళ్ళ దగ్గర పేపర్ ప్రాఫిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని అమ్మేసి పేపర్ ప్రాఫిట్స్ ను క్యాష్ ప్రాఫిట్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు. నిపాన్, ఎస్బీఐ, ఈటీఎఫ్ దగ్గర, హెడ్జ్ ఫండ్స్ దగ్గర పేపర్ లో 50 టన్ సిల్వర్ ఉంది. ఇట్స్ ఇన్ పేపర్ ఓన్లీ. ఫిజికల్ గా వారి దగ్గర అంత సిల్వర్ లేదు. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉంది, అది కూడా పేపర్ లో, డిజిటల్ రూపంలో, క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నారు. 300% ప్రాఫిట్ ను సంపాదించుకున్నారు కాబట్టే క్రాష్ అయింది. ఫోర్త్ రీజన్, చైనాలో ఉన్న సోలార్ ప్యానల్స్ ను తయారు చేసే ఫ్యాక్టరీస్. సిల్వర్ పర్ కేజీ 4 లక్షలు మార్కెట్ లో ఉంది. మనం 2 లక్షలకే సోలార్ ప్యానల్స్ ను అమ్ముతున్నాం. ఆర్డర్స్ ను తీసుకోవడం ఆపేసాయి. ఇక నుండి సోలార్ ప్యానల్స్ ను అమ్మము అని మొండికేసుకొని కూర్చున్నాయి. మనం 3 లక్షలకు కేజీ సిల్వర్ ఉన్న సోలార్ ప్యానల్స్ అమ్మితే మార్కెట్ లో 4 లక్షలు ఎలా అయిపోయింది అని వీళ్ళు రివర్స్ లో క్రాస్ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. ప్రొడక్షన్ కట్స్ వల్ల సిల్వర్ క్రాష్ అయింది. గోల్డ్ స్టిల్ సాలిడ్ గా ఉంది, మెల్లిగా గోల్డ్ కూడా పెరగవచ్చు. బట్ అమాంతంగా 3 లక్షలు 4 లక్షలకు పెరిగిపోతే అంత బంగారాన్ని కొనే స్థోమత ప్రజల దగ్గర లేదు. దసరా, దీవాళీలో చాలా మంది గోల్డ్ కొన్నారు కాబట్టి గోల్డ్ అనేది ర్యాలీ అయింది. బట్ ఇప్పుడు ఎవరు అంతగా గోల్డ్ కొనడాన్ని ఇష్టపడడం లేదు. ఫిఫ్త్ రీజన్, కెవిన్ వార్ష్ ఇతన్ని తోపు అంటున్నారు. ఇతన్ని అపాయింట్ చేసిన వెంటనే డాలర్ వాల్యూ పెరిగింది. అంటే డాలర్ యొక్క ఇండెక్స్ 3 పాయింట్స్ కు పెరిగింది. అంటే ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ లో ఇతని పైన నమ్మకం వచ్చింది. ఇతను డాలర్ ను స్థిరంగా ఉంచుతాడు అని భావిస్తున్నారు కాబట్టే గోల్డ్ అండ్ సిల్వర్ ను అమ్మేశారు. వార్ష్ అనే వ్యక్తి డాలర్ ప్రింటింగ్ కు అగేన్స్ట్. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత యుఎస్ఏ ను ఆర్థికంగా స్టెబిలైజ్ చేసిన వ్యక్తి కెవిన్. ఈ విషయం జేపీ మోర్గన్, సొసైటీ జనరల్, ఈ విధంగా ఎన్నో ఫిన్టెక్ కంపెనీస్ కు బాగా తెలుసు. ఇతని పైన బెట్ వేశారు. ఈయన ఇంట్రెస్ట్ రేట్స్ ను అంత ఈజీగా కట్ చేయడు. 1-2% ని ఎప్పటికీ చేయడు. యుఎస్ఏ లో ఇన్ఫ్లేషన్ ను కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. యుఎస్ఏ లో మనీ ప్రింటింగ్ ను ఇతను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడు. ఇంకొక విషయం ఏంటి అంటే యుఎస్ఏ యొక్క బాండ్స్ ను ఇతను చాలా ఫాస్ట్ గా అమ్మేస్తాడు.
ఇతను ఉంటే డాలర్ స్థిరంగా ఉంటుంది. చైనా ఆడే ఈ గోల్డ్ గేమ్ లేదా సిల్వర్ గేమ్ వార్స్ కు బాగా తెలుసు. చైనాను ఎలా కంట్రోల్ చేయాలి, చైనా ఆర్థిక వ్యవస్థను ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది తెలిసిన వ్యక్తి వార్స్ కాబట్టే ఇక నుండి ఎఫ్డి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, యుఎస్ యొక్క బాండ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది, డాలర్ ఇంకా స్ట్రాంగ్ గా అవుతుంది అని చెప్పే గోల్డ్ అండ్ సిల్వర్ ను అమ్మేశారు. గోల్డ్ ప్రైసెస్ చాలా హై ఉన్నాయని చెప్పి చైనాలో గోల్డ్ ను కొనడం పూర్తిగా తగ్గించారు. ఈవెన్ ఇండియాలో కూడా తులం బంగారం 1,60,000 అంటే ఇంత డబ్బు పెట్టాలి అంటే ఎకానమీ పెరగాలి, మన యొక్క శాలరీస్ పెరగాలి, డెఫినెట్లీ బబుల్ అనేది బ్రస్ట్ అవుతుంది. ఇలా గోల్డ్ అనేది అమాంతం పెరగడం వల్ల షార్ట్ టైం సెల్లర్స్ లాభపడతారు. జనవరి 30 క్రాష్ లో కూడా షార్ట్ సెల్లర్స్ ఎంతో లాభాన్ని సంపాదించారు. గోల్డ్ ప్రైస్ జనవరి 30 క్రాష్ అవుతుంది అని ముందుగానే తెలిసిన వాళ్ళు ఫిబ్రవరిలో గోల్డ్ సెల్లింగ్ బుకింగ్ కాంట్రాక్ట్స్ పెట్టి జనవరి 28 ప్రైస్ 1,79,000 రూపాయలకు డబ్బులు తీసుకొని జనవరి 30 గోల్డ్ క్రాష్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు 1,70,000 రూపాయలకు తులం డిజిటల్ గోల్డ్ ను కొన్ని ఫిబ్రవరి 1 రోజు 1,70,000కు గోల్డ్ ను అమ్మేశారు. 2 days లో 9,000 టేబుల్ ప్రాఫిట్ ను షార్ట్ సెల్లింగ్ ద్వారా ఎత్తారు. మేబీ ఇలా మార్కెట్ ను మ్యానిపులేట్ చేసి ట్రంప్ షార్ట్ సెల్లింగ్ చేస్తున్నాడు అనే అనుమానం. నెక్స్ట్ ఇరాన్ పై ఎప్పుడు ఎలా అమెరికా దాడి చేస్తుంది అనేది ట్రంప్ కు మాత్రమే తెలుసు. ఏదో ఒక ఫ్రైడే రోజు యుద్ధాన్ని ప్రకటిస్తాడు, షార్ట్ సెల్లింగ్ చేసి ఎన్ని డబ్బులు సంపాదిస్తాడో అర్థం కావడం లేదు. ఇరాన్ పై యుద్ధం జరిగితే ఆయిల్ ప్రైసెస్ అమాంతంగా పెరుగుతాయి, ఇన్వెస్టర్స్ డబ్బులను ఎత్తేస్తారు. ఆ రోజు ఎప్పుడో మనకు తెలియదు. ఈ మనిషి ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు. ఏం చేసినా ఫ్రైడే రోజే చేస్తాడు. దాని గురించి అందరికీ క్లారిటీ ఉంది. వాట్ ఎవర్, గోల్డ్ ఈజ్ సేఫ్ గ్రాండ్ మా మనీ అని నేను కాదు, యూబిఎస్, డచ్ బ్యాంక్, సొసైటీ జనరల్ ఇలా చాలా పెద్ద పెద్ద ఫిన్టెక్ కంపెనీస్ బుల్లిష్ గానే ట్రెండ్స్ ను చూపిస్తున్నారు. బట్ టు ఎక్స్టెంట్ ఓన్లీ. తులం గోల్డ్ ను 3-4 లక్షలకు పెంచేస్తే కొనడానికి ప్రజల దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. సిల్వర్ ఈజ్ హైప్డ్. సిల్వర్ వల్ల రియల్ లైఫ్ లో మనం వాడే చాలా వస్తువుల యొక్క రేట్స్ పెరుగుతాయి. సో ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది క్రాష్ అయ్యింది అని చెప్పలేము. మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ తో ఉంటుంది. వన్స్ హైగా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఒక డిప్ అయితే చూస్తుంది. ఈసారి డిప్ అనేది చాలానే చూశారు. $7 ట్రిలియన్ ఒక్క రోజులో వైట్ వాష్ అయిపోయాయి. రక్తపాతం అంటే ఏంటో తెలిసిపోయింది. సో ఈ విధంగా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.